అక్షయ్ అయితే పార్వతిని అడుగుతూ ఉంటే, "నువ్వు నిజంగా చూసావా అమ్మా? అవని అలా చేసిందంటే నా మనసు ఒప్పుకోవటం లేదు" అని చెప్పని అంటూ ఉంటే, ఇంక పల్లవి అయితే ఎక్కడ ఆ అత్తయ్య మనసు మార్చేస్తాడని చెప్పనని, "ఏంది అక్షయ్ బావ నువ్వు మాట్లాడేది? తను అత్తయ్య అంత క్లియర్గా చెప్తుంది కదా, అవని అక్కే తోసేసిందని. మీరు పదే పదే తనే తోసిందా లేదా అని ఎందుకు అడుగుతున్నారు? మీ దృష్టిలో అవని అక్క మంచి చేయొచ్చు, ఏమో తను అది కూడా ఇప్పుడు నాటకమే అయి ఉండొచ్చు కదా, ఎందుకు ఆ విధంగా ఆలోచించరు? ఇప్పటిదాకా మీరు అవని అక్కని ఒక విధంగానే చూస్తుంటారు, ఇప్పుడు తను వేరే విధంగా చూస్తుంది, అది నిజమే అయి ఉంటుంది కదా, ఇప్పుడు అత్తయ్య ఎందుకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది" అని చెప్పంటే, ఇంకా పార్వతి అయితే అక్షయ్ సాయి చూసి అలాగే ఏడుస్తుంది. అంటే నా కొడుకు నన్ను నమ్మటం లేదు, వాళ్ళ భార్యనే నమ్ముతున్నాడని చెప్పని. అప్పుడు ఇంక పల్లవి అయితే, "అవును మావయ్య చెప్పండి మీరు, ఇప్పుడు నేను అనింది తప్ప ఒప్ప" అని చెప్పానంటే, ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే, "ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, తప్పో ఒప్పో అనేది ఎక్కువ రోజులు నిలబడదు, ఎప్పుడైనా నిజం నిరూపణ అవుతుందని చెప్పననేసి అక్కడ వెళ్ళిపోతాడు. అప్పుడు పల్లవి అయితే, "అంటే ప్రస్తుతానికి మాత్రం అవని బుద్ధి మీద నెగిటివ్ ఫీలింగే ఉంది, అది చాలు నాకు, ఇంకా మొత్తం నేను అల్లేస్తాను" అని చెప్పని అంటుంది. ఇంకా శ్రేయ అలాగే శ్రీకర్ అయితే, ఇంకా శ్రేయ పుట్టినరోజు అని చెప్పని పార్టీ చేసుకోవాలని చెప్పని హోటల్కి రమ్మని చెప్పంటే, ఇంకా అవనిని చూసి శ్రీకర్ అయితే, "వదిన ఇక్కడున్నారు" అని చెప్పని అంటాడు. అప్పుడు "నేను ఆటో కోసం ఉన్నానని చెప్పంటే", "రా వదిన నేను వదిలిపెడతానంటే", ఈ లోపల అలా శ్రీకరు అవనిని ఎక్కించుకోపోవడం చూసి శ్రేయకైతే ఫోన్ చేసి, "ఏంటి శ్రేయ, నువ్వు అక్కడ రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ శ్రీకర్ బావ మాత్రం అవని వదిలిని తీసుకొని షికారులు చేస్తున్నాడు" అని చెప్పి అనడంతో, "నువ్వు నిజంగా చూసావా" అని చెప్పని శ్రేయ అయితే అడుగుతుంది. "నేను నిజంగా చూశాను కాబట్టి నీకు చెప్తున్నాను, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది నీ విషయంలో" అని చెప్పనంటే, ఇంకా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అయితే వాళ్ళిద్దరిని కూడా విడగొట్టాలని చెప్పని శ్రేయని శ్రీకర్ని ప్లాన్లు చేస్తుంది.